హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కేటెక్ కంపెనీ వారిచే తయారు చేయబడ్డ నాన్ స్టిక్ కుక్వేర్ 12 అప్పమ్స్ కులి పనియారం అన్బాక్సింగ్ ఆర్ సీజనింగ్ చూడబోతున్నాం. ఇది ఎక్స్ట్రా లార్జ్ 12 అప్పమ్స్ కులి పనియారం ప్యాన్. దీని అన్బాక్సింగ్ చూస్తాం. దీని ప్రైస్ వచ్చి 600 రూపీస్. ఇది బార్గెన్ చేస్తే 600 రూపీస్కి ఇచ్చారు. యాక్చువల్ ప్రైస్ వచ్చి 1551 రూపీస్. దీని అన్బాక్సింగ్ చూడబోతున్నాం ఈరోజు. ఇది చాలా బాగుందని విన్నాను. దీంతో పాటు మనకి కవర్ చేయడానికి ఒక లిడ్ ఇచ్చారు. తర్వాత దీన్ని కులి పనియారాన్ని మనం తిప్పడానికి ఇది ఒక స్టిక్ ఇచ్చారు. తర్వాత దీన్ని వాష్ చేసుకోవడానికి ఇది ఒక స్క్రబ్బర్ ఇచ్చారు. ఇది టెఫ్లాన్ కోటింగ్తో బాగా చాలా అందంగా ఉంది. దీన్ని యూజ్ చేసే ముందు మనం సీజనింగ్ చేయాల్సి వస్తుంది. సీజనింగ్ చేయకపోతే ఇవి ఎంత మృదువుగా రాకపోవచ్చు, అతుక్కొని పోవచ్చు, ఇదంతా జరుగుతుంది. సీజనింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత అన్ని ఇది హోల్స్లో మనం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత సిమ్లో ఒక 10 మినిట్స్ దీన్ని బాయిల్ చేయనివ్వాలి. అది బాయిల్ అయ్యి ఈ ఆయిల్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఇది కూలింగ్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ కూలింగ్ చేసిన తర్వాత సాఫ్ట్ టిష్యూ క్లాత్ కానీ లిక్విడ్ సోప్ యూస్ చేసి దీన్ని వాష్ చేసుకొని మళ్ళా తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్బర్ని ఎట్టి పరిస్థితుల్లో వాడద్దండి. ఈ స్టిక్ ఇచ్చారు కదండి, దీన్ని కూడా వాడద్దండి. ఎందుకంటే దీనివల్ల ఇట్లా గుచ్చుకొని ఈ కోటింగ్ పోయే డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫోర్క్ కానీ స్పూన్ కానీ స్మూత్గా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఎక్కువ రోజులు మన్నికగా ఇది మనకి వాడుకోవచ్చు. దీని వెనకాల స్టవ్ మీద పెట్టడానికి ఇది ఒక రింగ్స్ టైప్లో ఇచ్చారు. ఇది ఒక ఫ్యామిలీకి ఒక 2-3 టైమ్స్ చేశారంటే మీ అందరికీ సరిపడ్డ కులి పనియారం మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని బాయిల్ అయ్యేటప్పుడు కవర్ చేసుకోవడానికి సూపర్ లిడ్ ఇచ్చారు ఒకటి. ఇది మూత బాగుంది. దీన్ని మీరు ట్రై చేసి చూడండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కింద వేయకండి. హార్డ్ బ్రషెస్ కానీ ఇదంతా వాడద్దండి. దీనికి కోటింగ్కి దెబ్బ తగిలే ఇది స్పూన్స్ కానీ ఇవి కానీ ఏది వాడద్దండి. లైట్గా తీసుకోండి, లైట్గా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.